వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేడు రేపు సిఐ భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వెల్లువ, అలాగే బీహార్లో ఎన్డీఏ ఘన విజయం దిశగా అడుగులు. నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికల్లో పాల్గొనటం, ఎన్డీఏ ఘన విజయం దిశగా అడుగులు వేయటం, అలాగే నారా లోకేష్ గారి కృషితోనే సిఐ సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, యువ నాయకుడిగా, యువ నేతగా, రాష్ట్ర మంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాలు అమర్జవుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న నారా లోకేష్ గారి వ్యవహార శైలి, కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల కాలంలో వచ్చిన పెట్టుబడుల వెల్లువ, బీహార్ ఎన్డీఏ విజయ పందాన్ని ఆడటం, వీటి గురించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మన బీహార్ వెళ్ళాడు. బీహార్లో ఎన్డీఏ విజయ పదాన్ని నడుస్తూ ఉంది. అలాగే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవాళ రేపు సిఐఏ సమ్మిట్ సదస్సులు, భాగస్వామ్య సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామికవేత్తలు, ఐటీ దిగ్గజాలు చూస్తున్నాం. ఇవాళ మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు నారా లోకేష్ వ్యవహార శైలిని, పనితీరుని? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక బ్రాండ్ ఉందండి, అంటే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ. ఆయన తను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు ఈ రకమైన ఆలోచన ఎందుకు వచ్చి ఉండొచ్చు అనే దానికి, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆర్థికంగా చాలా లోటుపాట్లతో ఉన్న ఇది. ఇప్పుడున్నంత డెవలప్మెంటు లేదు, టెక్నికల్గా కూడా టెక్నాలజీ కూడా అప్పుడప్పుడు అందిపుచ్చుకుంటుంది. సంస్కరణలో అమల్లోకి వచ్చిన తొలి రోజులై రాష్ట్రం అంతా కూడా సంప్రదాయంగా నడుస్తోంది. సంప్రదాయ రాజకీయాలు నడిచి టెలిఫోన్ కావాలంటే కూడా మనకి ఒక ఎంపీ గారి రికమెండేషన్ కావాలి, లేదంటే 10,000 ఓవైటీ కట్టాలి. అప్పట్లో ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ కావాలంటే, కరెంటు బిల్ కావాలంటే లైన్లో నిలబడి కట్టాలి, టెలిఫోన్ బిల్ కట్టాలంటే కూడా లైన్లో నిలబడి ఒక పూట పని వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఉండేయండి. అప్పుడు రోడ్లు కూడా సింగిల్ రోడ్లు, నానా బాధలు, వెహికల్స్ కూడా పాత మోడల్స్ ఉండి, అంటే ఒక రకంగా మౌలిక వసతులు, సదుపాయాల విషయంలో వెరీ పూర్. అదే పరిస్థితి. మీకు ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పరిస్థితులు అయ్యి, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా ఎలా ఉండాలి? ఎన్టీ రామారావు గారు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరిది ఒక్కో బాణి. వాళ్ళందరినీ కాదని వాళ్ళకన్నా మరింత మెరుగ్గా ఎన్టీ రామారావు గారు కనిపించాడు. అంటే సామాజిక చైతన్యం, సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఆయన. రాజకీయాల్లో కొత్తదనాన్ని చూపించాడు. అంటే రాజకీయం అంటే దేవుడిల్లోనూ గడిల్లోనూ కాకుండా రాజకీయాన్ని వాడల్లోకి తీసుకొచ్చాడు ఆయన. పేదవాడి గడపలో గడపకు పరిచయం చేశాడు. అంటే అతి సామాన్యులు కూడా అధికారానికి అడుగు దూరంలో నిలబెట్టాడు. కొంతమందికి అధికారం అప్పచెప్పాడు. రాజ్యాధికారం అంటే అప్పటి వరకు రాజ్యాధికారం అంటే ఒక అందని మా పండు, ఒక బ్రహ్మ పదార్థం అనుకునే దాన్ని చాలా అవలేలుగా అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చేలా చేశాడు. అలాగే సంక్షేమంలో కొత్త పొంతలు తొక్కిచ్చాడు. ఇన్నోవేటివ్గా, అంటే చాలా నూతనమైన ఇదిగా కొన్ని తీసుకొచ్చాడు సంస్కరణలు ఆయనది కూడా. ఎలాగంటే ఆడపిల్లకి ఆస్తి ఒప్పుకొని ఇలాంటి కొన్ని చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన చాలా విషయాల్లో. దీనన్నీ మరిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? అంటే రామారావు గారి కంటే సినిమా గ్లామర్ ఉంది, విపరీతమైన ఆకర్షణ ఉంది. సుదీర్ఘకాలం ఆయన రాముడు, కృష్ణుడిగా జనాల్లో ప్రింట్ అయిపోయి ఉన్నాడు. అలాగే ఆయన పరిపాలనలో కూడా ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది. నిక్కచ్చిగా ఉంటాడు ఆయన, నిజాయితీగా ఉంటాడు, మొండిగా ఉంటాడు, సంక్షేమం ఉంటాడు, ఎవరినన్నా అధికారులు చెప్పిన మాట వింటాడు. ఇలాంటివన్నీ ఒక మంచి పేరు ఉంది ఆయనకి. ఇవన్నీ మంచి వాగ్దాటి అనర్గళ ప్రసంగం చేయగలుగుతాడు. భాష మీద పట్టున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు స్ఫురద్రూపం లేదు, అనర్గళంగా ప్రసంగించలేడు, ప్రజల్లో గ్లామర్ లేదు, వాగ్దాడి లేదు, రాజకీయ నేపథ్యం కూడా లేదు. రాజకీయ నేపథ్యం కూడా తక్కువ. అప్పుడు మంత్రిగా, మాజీ మంత్రిగా చేసిన ఆయన చేశాడు, కానీ కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం అన్నట్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం ఎంచుకున్నాడంటే అప్పుడున్న సమస్యని డైరెక్ట్గా అడ్రస్ చేశాడు. అప్పటి వరకు నిరుద్యోగం అనేటువంటిది పెనుభూతంలా ఉండేది. ఎవరికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పితే ఇంకేముండేయండి ఉద్యోగాలు? జీడిమెట్లలో ఇండస్ట్రీల్లో ఉద్యోగాలు ఉండాలి, లేకపోతే చెరుకు రామారావు వచ్చినాక వచ్చింది. అదే ఆ ఇండస్ట్రీలో ఉండాలి, లేకపోతే చెరుకు ఫ్యాక్టరీలో ఉండాలి,
రాజమండ్రి ఇలాంటి పేపర్ మిల్లు ఇలాంటి వాటిలో ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే మార్గదర్శి, ఎస్ఆర్ఎంటీ, ట్రాన్స్పోర్ట్, ఏ ఉద్యోగాలు, ఈనాడు, మార్గదర్శి ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇలాంటి వాటిలోనే ఉద్యోగాలు ఉండేవి. అయ్యే పెద్ద పరిశ్రమల కింద ఉపాధి కల్పన కేంద్రాల కింద ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు మేము ఫేస్ చేసాం కదా. మేము 83 మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే, ఆ దశాబ్దంలో 80 నుంచి 90 ఈ దశాబ్ద కాలంలో మాకు ఒక ఆందోళన ఉండేది. మనం చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం, ఒక బ్యాంక్ ఉద్యోగం అంటే చాలా గొప్ప. బ్యాంకులో ఉద్యోగం రావడం అంటే 4,000, 3,500, 4,000 జీతం ఉండేది. ఆ 3,000 జీతంతో చాలా గొప్ప అప్పుడు. అంటే అప్పుడున్న పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చాడు. పెట్టుబడులు తీసుకురావాలి, సంస్కరణలే చేయాలి, పవర్ సెక్టార్ తీసుకున్నాడు. అప్పటి వరకు పవర్ కట్లో ఇబ్బందులు చాలా దారుణంగా ఉండేవి. దాన్ని ఏం చేయండి, అందులో వృధా అవుతుంది కొంత. పవర్ తయారు చేసిన కాడి నుంచి వినియోగదారుడికి వెళ్ళే మధ్యలో బోళంత వృధా అవుతుంది. దీన్ని ఏం చేయాడంటే ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఉత్పత్తి, సరఫరా, దాన్ని 2గా విడదీసినప్పుడు ఆ సంస్కరణలు అమలు చేసినట్టు కొద్దిగా భారం పడద్ది. ఏంటండి, ఆ భారం పడినప్పుడు లవదీపం, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు పంచగట్టుకుని చాలా హడావుడి చేశారు. బషీర్బాగ్ కాల్పుల దాకా వెళ్ళింది. అది వేరే కాదు. కానీ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ పవర్ ఎంజాయ్మెంట్, ఏ పవర్, విద్యుత్ అనేటువంటి దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం చూసారా, దానికి మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవడన్నా ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఏంటండి, రాజశేఖర్ స్వయంగా ఒప్పుకున్నాడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల మనం ఎలాగా ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని. ఇక పెట్టుబడులు తీసుకురావాలి. ఐటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అప్పుడే వేళ్ళు అనుకుని అభివృద్ధి చెందుతుంది. దాన్ని మనం ఇక్కడ పరిచయం చేయాలా. అప్పటికి సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు గారు ఓరెత్తిపోతూ ఉంది. ఆయన సత్యం కంప్యూటర్స్ పెట్టిన వెంటనే ఆ షేర్ వాల్యూ ఏ రేంజ్లో పెరిగిందో చూడండి. పెరిగింది, ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఆయన. అలాగే ఈయన హైదరాబాదులో పెట్టుబడులకి ఆహ్వానించి కాలికి బలపం కట్టుకు తిరిగాడండి. ఆయన చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు క్లింటన్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ప్రమోట్ చేశాడు. ఆయన ప్రమోట్ చేసి ఆ పెట్టుబడులు ఆకర్షించాడు, తీసుకొచ్చాడు. అనేక కంపెనీలు వచ్చినాయి. వాళ్ళకే కూడా హైదరాబాద్ అనేటువంటి దాంట్లో నిరంతరం ప్రవాహం కింద వస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో చాలామంది వెక్కిరించారు ఈయన్ని. ఏంటి, కంప్యూటర్లు కూడి పెడతాయా, అది ఇది అంట. అసలు వాళ్ళకి ఒక ప్లేసు, ఆ టవర్స్ కట్టిన తర్వాత సైబర్ టవర్స్ ఆ రూపురేఖలు మారటం వచ్చిన వాళ్ళకి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితానికి అప్పటికి చూడండి పరిస్థితి. 2020 నాటికి ఎలా 2000 సంవత్సరానికి కానీ ఇప్పటికి చూడండి 25 ఏళ్ళు ఎంత మార్పు వచ్చేసింది. నవ్వారు. తొండలు కూడా గుడ్లు పెట్టిన ఏరియాలో ఐటీ తీసుకొస్తారంటే ఎగతాళి చేశారు. చాలా వెక్కిరించారు ఎగతాళి చేయడం. ఇప్పుడు ఆయన రోడ్లు వెడల్పు చేస్తున్నప్పుడు, అడ్డంగా కూర్చున్నారో, ఫ్లైఓవర్లు కడుతున్నప్పుడు చాలా వెక్కిరించారు ఆయన్ని. అయినా సరే ఆయన్ని భరించాడు, చేసుకుంటా వచ్చాడు. ఇది మరి ఎన్ని వచ్చినప్పుడు మానవ వనరులు ఏంటి దీనికి? ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు. మన రాష్ట్రంలోని యువతకి ఉపాధి కలగకుండా ఎవడో ఎత్తే ఉపయోగం ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలు అప్పటి వరకు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే బెంగళూరు పోవాలి, దావణగిరి పోవాలి, ఇలా ఎక్కడెక్కడికో పోవాలి. బయటికి వెళ్ళిపోయేవారు అంతా డొనేషన్ కట్టి చదువుకునేవారు. ఏదో ఇక్కడే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ చేసుకొచ్చేటప్పటికి మీకు మానవ వనరులు కూడా వచ్చినాయి. ఇక్కడ కంపెనీలు కాకుండా దేశ విదేశాలకు కూడా సప్లై చేయగలిగాం మనం వాళ్ళందరినీ. ఇప్పుడు ఇవాళ ఈ 25 ఏళ్లలో ఉన్న పెద్ద మార్పు ఏంటంటే, ఒకానొకప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగం చేయాలి, ఉద్యోగాలు అందుబాటులో లేవు. పోనీ వ్యవసాయం చేసుకుందామంటే భూములు కూడా ఉండవు ఎక్కువ. మధ్యతరగతి కదా, అటు బతకలేక చావలేక అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు. దాంతో ఏమైందంటే ఇంకా దిగజారిపోయేది ఆర్థిక పరిస్థితి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైంది? శుభ్రంగా మంచి ఉద్యోగం వచ్చింది, బాగా చదివించుకోగలిగారు, మంచి ఉద్యోగం వచ్చింది, అమెరికాలు విదేశాలకు వెళ్ళారు, డాలర్ల వర్షం కురిపించారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల్లోకి మారిపోయారు వాళ్ళంతా. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చొరవ. అంటే ఆయన వీళ్ళందరికీ పెట్టి ఉండకపోవచ్చు, లేకపోతే దాని అంతా అదే కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆయన చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేసాడు. తర్వాత దాన్ని అందిపించుకున్న తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ జగన్లా కాకుండా దాన్ని నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ముఖ్యమంత్రికి ఎన్నుకోవడం కారణం అది. ఈయనైతే భద్రంగా ఉంటుంది, విడిపోయిన రాష్ట్రమైనా మనకి హైదరాబాద్ లేదు అనుకున్నారు. ఆ వంతు ప్రయత్నం ఆయన చేశాడు. పోలవరం పూర్తవ్వడానికి టైం పట్టొచ్చు అని చెప్పి పట్టిసీమ ప్రారంభించాడు. ఇలాగనమాట. ఇప్పుడు మీకు అప్పుడే కియా తీసుకొచ్చాడు, దాని ఫలితం చూస్తున్నాం. అక్కడ ఆ పెనుగొండలో పార్టీ ఓడిపోయి ఉండొచ్చు 2019లో. అది ఆ ప్రజల తర్వాత తప్పు తెలుసుకున్నారు. అంతకు మించి ఈయన్ని ఆహ్వానించారు. ఇవాళ అయినా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం కానీ, అవినీతి కానీ, దుర్మార్గం కానీ మనందరం చూసాం, మనందరం మాట్లాడాం.
చంద్రబాబు నాయుడు గారిని వేధించినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ పార్టీ ఎప్పుడు వేధించలేదు ఈ దేశంలో. అంతకు మించి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని ఎవరిని విడిచిపెట్టకుండా చేశాడు. అలాగే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా వేధించాడు, వాళ్ళని కూడా తరిమేశారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఆ లులు మాల్ ఆయన రెన్యూ ఎనర్జీ వాళ్ళు మాట్లాడుతున్నారు, స్వయంగా చెప్తున్నారు, మనం చెప్పింది కాదు. వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేది స్వయంగా చెప్పి మాకు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఈయన బ్రాండ్, ఈయన కోసం మేము వస్తున్నాం అని చెప్తున్నారు. ఏంటండి ఇది, మనం దీన్ని పదే పదే ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే చాలామంది మరుపు ఎక్కువ, ప్రతి కూడా అడ్డమైన గాడిద కూడా ఓనర్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏంటండి దాని అంటారు ఆకు ఏదో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పైగా సిగ్గు లేకుండా ఇవన్నీ మేమే తీసుకొచ్చామంటున్నారు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు తరిమేసి, ఉన్న వాళ్ళని తరిమేసి, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు అతను. ఫ్యాక్షన్ మనస్తత్వం ఏంటంటే తినటానికి కూడా ఉండకూడదు ప్రజలకి, వాళ్ళకి పని ఉండకూడదు, తను చెప్తే పని, తను పెడితే తిండి అన్నట్టుగా ఉండాలి, అప్పుడే చెప్పిన మాట వింటారనేటువంటి పాలసీ అవుతుంది. వీళ్ళ పాలసీ అలా కాదు, మీరు మాకు ఓటు వేసినా వేయకపోయినా, మాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ బతుకులు బాగుండాలి. ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాడు ఆయన. జనహితం, సమాజ హితం గురించి ఒక సామూహిక లబ్ధి ఉంటేనే చేస్తాడు పని. మీరు ఇండివిజువల్గా వెళ్ళి నాకు ఇది కావాలంటే సచిన చేయడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలియదు. రాజశేఖర రెడ్డికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తన వాడు అనుకున్నవాడు దోసిపెట్టేస్తాడు. ఏంటండి గబగబా గొడ్లు ఇప్పేసి తీసేసుకోంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం చేసి పెట్టాడు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేనండి, బయట వాళ్ళకి ఎందుకు చేస్తాడు? ఎవరు పడితే వాళ్ళు చేయడు, పక్కన ఉన్న వాళ్ళకి చేసి పెడతాడు. వాళ్ళు చెప్పుకుంటారు బయటకు వచ్చి, ఉండలు రెండు కుమారులు అటు పోడేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసినా చెప్పరు, ఏంటండి ఆయన చేసినా చెప్పరు, ఆయనే చేసాడు, అది చేసుకుని చెప్పుకోరు. ఆయన ఏంటంటే జనానికి 10 మందికి ఉపయోగపడి చెప్పండి చేసి పెడతానంటాడు. ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేసి, ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, వీళ్ళ బాండింగ్ ఎలా ఉందంటే మోడీ గారు సహకారం తీసుకుంటున్నారు, రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేసేది ఈ 15 నెలల్లోనే. ఇవాళ రేపుడితో పెట్టుబడులు మ్యాక్సిమం లాంచ్ అయిపోతాయి. అంటే వాళ్ళ పాత్ర ముగుస్తుంది. ఆ పెట్టుబడులు, ఆ గొడవ, వాళ్ళకి కావాల్సిన పని అనుమతులు అన్నీ ఇచ్చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంక వీళ్ళ పని ఏముంది? వీళ్ళకి జజ్జనకర జనారే వీళ్ళకి. ఏంటంటే బ్యాండ్ బాజా వీళ్ళందరినీ లైన్లో పెట్టి ఉండిచ్చారు, అన్నీ దగ్గరికి వచ్చి ఉన్నాయి. ఒక్కొక్క కేసు ఉన్నాయి. ఆఖరి పెద్దిరెడ్డిని వదిలేసారేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, సంగతి తేల్చారు. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు నిరూపించు అంటున్నాడు మిథున్ రెడ్డి. వీళ్ళు ఎందుకు నిరూపిస్తారు? నువ్వు నిరూపించుకోదు నీదని. కాదు, నువ్వు దొబ్బేవు, నువ్వు ఆక్రమించుకున్నావు, నువ్వు అక్రమంగా కట్టావు, అక్కడ నువ్వెవడవయ్యా? అటవీ భూములు నీకు ఎవడమ్మేడు? అటవీ భూములు, వాళ్ళ పట్ట భూములు ఉండవు అటవీ భూముల్లో. అది అటవీ మధ్యలో అక్కడ ప్యాలెస్లు కట్టేసుకుని ఆడేమో కొండదోలు చేసి కడతాడు, మేము అడవిని దోచేస్తాడు. అతను అడవిని దోచేస్తాడు అన్నట్టు వీరప్పన్న తాతలాగా తయారయ్యాడు అతను. ఏంటండి అరాచకం, అవినీతి, దుర్మార్గం, అన్ని రకాల మాఫియా కింద తయారయ్యారు మీరు. భూమాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, శాండ్ మాఫియా, లెక్కర మాఫియా, ఇవన్నీ ఇళ్ళే. దోపిడికి కాలేది అనర్హం. మామిడికాయ మార్కెట్ మీద, పాల ఉత్పత్తిదారుల మీద, అందరి మీద మీ దౌర్జన్యం, దుర్మార్గం, మాఫియా. ఇవాళ ఒక్కొక్కరికి తిరుపతిలో కల్తీ చేసిన, తిరుపతిలో నాణ్యత తగ్గించేసి నకిలీ నెయ్యి వాడి తిరుపతి ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు, తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు, పరకామణలో డబ్బులు దొబ్బేశారు. రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ దోచేసుకున్నారు. మద్యం మీద కూడా ప్రజల ప్రాణాలకు హాని కలిగించారు. ఇన్ని రకాల తప్పులు పెట్టి సిగ్గున్నవాడు ఎవడైతే ఇంట్లోంచి బయట రాకూడదు. అసలు మరీ దాన్ని దోచుకోవడం ఒక ఎత్తు, రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకొని దోచేసుకున్నారు. అదేనండి, ఇప్పుడు మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏమైనా బాగు చేస్తారేమో అని ఈ ఆస్తులు కూడా అందుబాటులో ఉండకుండా ఆస్తులు అవన్నీ కూడా కంటైనర్లలోనూ, రకరకాల మార్గాల బంగారం రూపంలోనూ, భూముల రూపంలోనూ, గనుల రూపంలోనూ ఇతర దేశాలు తరలించేశారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అండి, మొత్తం లాగేసి పెట్టుకోవాలి, ప్రభుత్వానికి జమేసేయాలి. వీళ్ళ దగ్గర విడిచిపెట్టకూడదు వీళ్ళని. నేను అనుకుంటున్నాం ఏంటంటే, మనందరికీ సినిమా మొదట్లో వీళ్ళ మీద ఫైటింగ్ లేవేటరా అనుకుంటాం కదా సినిమా చూసినప్పుడు. ఇక నుంచి ఉంటాయనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి అదే. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలందరూ వీళ్ళు రావటం సంగతి చూస్తారా బాబు అనుకున్నారు. మంచి యాక్షన్ మూవీని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రావటం శంకరాభరణంలా కనిపెడింది. శంకరాభరణం కూడా మంచి సినిమాయే కదా. ఏంటండి వీళ్ళు ప్రజలకి మాట పడదలుచుకోలేదు. వీళ్ళు మీకు ఏం చెప్పాము, మీరు ఏమనుకుని వచ్చారు, మీరు చేస్తున్నది ఏంటి అనేటువంటి చిన్న మాట కూడా పడదలుచుకోలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు. వాళ్ళు ఏదైతే 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఉంటే ఆ వైపుగా దరిదాపులో చేరుకుపోతున్నారు. ఇప్పుడు సెకండ్ స్టేజ్, ఇప్పుడు ఇది ఉద్యోగాల స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నారండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు కంప్లీట్గా వాళ్ళు నెరవేరుస్తున్నారు. పోలవరం, అమరావతి,
పరుగులు పెడతా ఉన్నాయి, ఇంకా మొదలెట్టినాయి. ఇక ల్యాండ్ ఆర్డర్ బాగుంది, ఇంకేం ప్రాబ్లం ఉందండి ఇక్కడ, ఇక నుంచి వీళ్ళ సంగతి వస్తారనమాట. ఎగిరెగిరి పడిన వాళ్ళు అందరూ పులశ్చాప ఎగిరెగిరి పడింది అనుకోండి, పులిసి అయిపోద్ది, అదే పని చేస్తారు వాళ్ళు. మొన్న నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికలు ప్రచారానికి వెళ్ళటం, అక్కడ కూడా ఘన విజయం దిశగా ఫలితాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆయన ఎమర్జీ తీరు ఎట్లా ఉండొచ్చు సార్? ఇప్పుడు లోకేష్ గారి పట్ల మోడీ గారు చాలా వాత్సల్యం చూపిస్తున్నాడు, అంటే బాగా దగ్గర చేసుకుంటున్నాడు. అంటే మన అందరికీ ఆశ్చర్యంగా ఉంది చాలామందికి, ఎందుకు ఏంటి ఇతను అంటే ఒక్కొక్క మనిషిలోని ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరు గుర్తిస్తారు. ఈ కుర్రాడు బాగా చదువుకున్నాడో, బాగా డైనమిక్గా ఉన్నాడో, కష్టపడుతున్నాడో, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక పైశాచిక మనస్తత్వం ఉన్న పాలకుడి పాలనలో అతను పాదయాత్ర చేయగలిగాడు, వాళ్ళ క్యాడర్కి అండగా నిలబడగలిగాడు, అతనితో ఒక రకంగా యుద్ధం చేసాడు అనేటువంటిది మనం మర్చిపోకూడదండి. అంటే ఒక నాయకుడిలాగా ఎమర్జ్ చేయడు అతను, తండ్రి చాటు బిడ్డగా కాకుండా అతనంతటా అతను స్వయం ప్రకాశకుడిగా మారాడు. అటువంటి వాళ్ళని జాతీయ నాయకులు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ క్రమంలో ఎక్కువగా లోకేష్ ఆయన్ని మోడీ గారు ఎక్కువగా ఇది చేస్తున్నాడు. అదే క్రమంలో ఎన్డీఏగా బీహార్లో ఎలక్షన్ జరిగితే బాధ్యతగా ఎన్డీఏ తరఫున అతన్ని ప్రచారం చేశాడు. గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్. ఇప్పుడు ఇతని వల్లే గెలవపోయి ఉండొచ్చు, కానీ ఇతను వెళ్ళటం వల్ల కూడా నెగ్గిందని అనుకోవచ్చు. ఇతను కూడా ఆ గెలుపులో ఒక భాగం. ఏంటండి, సక్సెస్కి బోల్డ్ మంది ఉంటారు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు, డెఫినెట్గా చేసుకుంటారు క్లెయిమ్. ఎందుకంటే ఇప్పుడు అదే ఈయన వెళ్ళాడు, అక్కడ ఏం తేడా వస్తే ఇతను విమర్శించరా? ఎందుకు విమర్శించడం చేస్తారు కదా, మరి అటువంటిప్పుడు ఇతను వెళ్ళినందుకు ప్రశంసించవచ్చు. మీరు కూడా గోల్డెన్ లెగ్ కాబట్టి బీహార్లో విజయ పదాన్ని నడుస్తుంది చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లోకేష్ గారు వెళ్ళాడు, అక్కడైనా ఎన్డీఏకి అపజయం వచ్చిందనుకోండి, ఊరుకుంటారా? నువ్వు వెళ్ళావు ఓడిపోయింది అంటారు. కాబట్టి కాకులా లేదు, అంచేత ఇతను గెలిచింది కాబట్టి ఇతని వల్ల గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు అందులో. ఇక్కడ మరి అటువంటిప్పుడు మరి తెలంగాణలో ఎందుకు ప్రచారం చేయలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. తెలంగాణలో వీళ్ళ వైఖరి పోటీ చేయకూడదు టీడీపీ అనుకున్నారు. బీజేపీ పోటీ చేస్తుంది, బీజేపీ వాళ్ళు మాకు ప్రచారం చేయండి, ఎన్డీఏ కూటమి కదా అని అడుగుంటే, మాకు మద్దతు ఇవ్వండి అని బహిరంగంగా ప్రకటన చేయండి అని అడుగుంటే చేసేవాళ్ళేమో. ఏంటండి వాళ్ళు మీ అవసరం మాకు లేదు, మా అంతరం మేమే గెలుస్తామని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మా పడుకున్న కూరలు లేపు ఎందుకు తెచ్చుకుంటారు? తెలుగుదేశం పార్టీగా రేపో మాపో తెలంగాణలో కూడా వాళ్ళకి రాష్ట్ర కమిటీలు, ప్రాంతీయంగా అన్ని కమిటీలు వేస్తారు, జిల్లాల వారీగా మండలాల వారీగా. ఈ పార్టీకి మళ్ళీ ఇగ్నైట్ అవుతుంది ఇక్కడ. ఏంటండి, అది ఎప్పుడో ఇవాళ రేపు అనేటువంటిది తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందే ఈ పార్టీని రెడీ చేస్తారు. ఏంటండి, రెడీగా ఉన్నారు జనం. బీఆర్ఎస్ పార్టీకి అంటారా, వాళ్ళ దుకాణం చదువుకునే టైం వచ్చింది. ఏంటండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్న, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనోగతం ఎలా ఉందంటే, బీజేపీ పార్టీకి వెయ్యాలా వద్దా అనే ఆలోచన చేసుకుంటారు. ఎన్డీఏ కూటమిగా ఉండి ఎన్డీఏ కూటమి తరపున నిలబడతామని చెప్పకుండా వాళ్ళు ఇండివిజువల్గా నిలబడ్డారో, వాళ్ళని కనీసం ఓటు అడుగుతానే కానీ వేయరు కదా. మనకు బాగా కావాల్సిన వాళ్ళని సరే ఓటు ఏమని అడగకపోతే మమ్మల్ని అడగలేదు అంటారు. కనీసం మద్దతు ఇవ్వమని అడగలేదు వాళ్ళు ఒకటి. కాబట్టి మద్దతు ఇవ్వమని అడగని వాళ్ళకి సర్లే, వాళ్ళ సంగతి పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ తను క్లెయిమ్ చేసుకుంటుంది, ఏంటి మేము చాలా మంచి వాళ్ళం, చంద్రబాబు సూపర్ అని మాట్లాడుతున్నాడు. కానీ అంతకుముందు వాళ్ళు తిట్టిన తిట్లు, అంతకుముందు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని ఉద్దేశపూర్వకంగా చంపేసిన పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. వాళ్ళలో చాలామంది ఆయన పార్టీలో చేరినా, వాళ్ళకి పనిచేసినా వాళ్ళందరూ కూడా అన్యమనస్కంగానే ఆఫ్ మైండెడ్తో వాళ్ళ వైపున ఉన్నారు. ఓ ప్రత్యామ్నాయం లేక మన పార్టీ లేదు, అందాక ఇంట్లో ఉంటున్నాం, అయినా సరే దయ్యాలు ఉన్నాయి, ఇంట్లో ఉండాల్సి వచ్చిందని అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేస్తారో, బద్ధ శత్రువు కదా, కాంగ్రెస్ పార్టీకి ఆగర్భ శత్రువు కదా అంటారు. కానీ పార్టీ ఆగర్భ శత్రువు అయితే అయి ఉండొచ్చు, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ నచ్చకపోవచ్చు. అయినా సరే అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టినా ఒక్కసారి కూడా పల్లెత్తి మాట టీడీపీని కానీ పార్టీ నాయకులు కానీ విమర్శించలేదు, వాళ్ళు ద్వేషించలేదు. ఏంటండి, అది సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన పట్ల ఖచ్చితంగా ఓపెన్గా అభిమానం ఉంది తెలుగుదేశం శ్రేణులకి. ఇవాళకి కూడా అతను మావాడే అనుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఈ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి మచ్చ, ఈ గొంతులన్నీ లెగుస్తాయి, ఆ అవకాశం ఇవ్వకూడదు, మనందరం కూడా సపోర్ట్ చేయాలనుకున్నారు, సపోర్ట్ చేశారు, అంతే సింపుల్. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. తెలంగాణ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిఐ సమ్మిట్ సదస్సు, బీహార్ రాజకీయాల గురించి విశ్లేషిస్తూ నారా లోకేష్ ది గోల్డెన్ లెగ్ అంటూ
ప్రశంసించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.